విఖ్యాత్ నాకు తమ్ముడు కన్నా నాకు కొడుకు. నా నా రెస్పాన్సిబిలిటీ యాజ్ అ కొడుకుగా నేను భావిస్తాను. ఎందుకంటే వాడు తమ్ముడికి నాకు ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ గ్యాప్. వాహ్! హ్మ్. సో వాడిని ఎత్తుకొని పెంచినాను. బేసిక్లీ ఎత్తుకున్నాం మేము. వాడిని చూసుకోవడం కానీ వాడి అటాచ్మెంట్ కానీ డిఫరెంట్ మాకు. నాకు కానీ మా సిస్టర్ కానీ ఇద్దరికి కూడా. సో విఖ్యాత్ని ఎప్పుడు కూడా ఒక బ్రదర్గా, ఒక సిబ్లింగ్గా నేను మా హస్బెండ్ ఇద్దరం చూడము. హుహు. వాడు మాకు పెద్ద కొడుకులాగే మేము భావిస్తాము. సో వాడి రెస్పాన్సిబిలిటీ యాజ్ సిస్టర్గా కాదు, యాజ్ అ మదర్గా నాకు ఉంది. సో విఖ్యాత్ని సెటిల్ చేసే విషయంలో వాడికి ఏదో రాజకీయంగా నేను ఇవ్వాలనే దానికన్నా ఫస్ట్ ఒక ప్రజలకు ఒక లీడర్గా తను ఎట్లా ఉండాలనేది తనకి ఇంపార్టెంట్. హ్మ్. పదవులు ఈరోజు వస్తే రేపు పోతాయి, కానీ లీడర్షిప్ అనేది ఇంపార్టెంట్. ఎలా ప్రిపేర్ చేసుకోగలడు విఖ్యాతి ప్రజల్లో తిరగాల, ప్రజల్లో తిరగాల, ప్రజా సమస్యల గురించి ఎంత పోరాటాలు గ్రౌండ్ చేయాలా. ఏర్పరచుకున్నారు అని అంటే హ్మ్? ఎంత గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోగలిగారు, ఎంత బలంగా ఒక లీడర్ అనిపించుకోవడానికి ఉన్న నాకు క్వాలిటీస్ తెలిసి ఎంతవరకు డెవలప్ అయినాయి ప్రతిపక్షం బాగా నేర్పించింది. విఖ్యాత్కి? ఇద్దరు అందరికి మేము Family మొత్తానికి. ప్రతిపక్షం మాకు ఫస్ట్ టైం మాకు కూడా హ్మ్. ప్రతిపక్షంలో మేము ఏంటి, మేము మా స్ట్రెంగ్స్ ఏంటి, మా వీక్నెస్లు ఏంటి, మేము ఎంతవరకు నడపగలుగుతాము, అసలు నడపగలుగుతామా లేదా అనే క్వశ్చన్స్ అన్నిటికీ నాకు తెలిసి మాతో పాటు మా క్యాడర్కి అందరికీ క్లారిటీ వచ్చింది. హ్మ్. విఖ్యాత్ చాలా చిన్న వయసులో మదర్ చనిపోయింది. ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ అంతే. ఆ మదర్ చనిపోయినాడు. 18 ఇయర్స్కి నాన్న చనిపోయినాడు. సో ఇప్పుడు 26 ఇయర్స్. ఈ ఈ గ్యాప్ అంతా నాతోనే ఉన్నాడు. తల్లి అనడంలో తప్పే లేదండి అలా. నాతోనే ఉన్నాడు. నాతో నా సమస్యలు చూసినాడు. ఎవరు మనవాళ్ళు, ఎవరు మనవాళ్ళు కాదు, ఎవరు బంధువులు, ఎవరు నక్కలు, ఎవరు దొంగలు, ఇవన్నీ తెలుసుకున్నాడు. సగం పాఠం అక్కడే మేము నేర్చుకున్నాం. నాతో పాటు తను నేర్చుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు కళ్ళు నెత్తకెక్కవు, మాకు బాధ్యతలు పెరుగుతాయి. హ్మ్. సో విఖ్యాతుని కూడా ప్రతిపక్షం చూశాడు కాబట్టి, అధికారంలో మనం ఎట్లా ఉండాలా అనేది ఇప్పుడు బాగా మాకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు నాన్న చనిపోవడము, ఆయన వెంటనే మేము మంత్రి కావడము అది వేరు.